పశ్చిమ గోదావరి జిల్లా ఉండి టీడీపీ టికెట్ పంచాయతీ చంద్రబాబు వద్దకు చేరింది. ఉండి నుంచి మాజీ ఎమ్మెల్యే శివరామరాజు టికెట్ ఆశించగా హైకమాండ్ మాత్రం ప్రస్తుత ఎమ్మెల్యే రామరాజుకు కేటాయించింది. దీంతో ఇద్దరు నేతల మధ్య టికెట్ వార్ కొనసాగుతోంది. శివరామరాజును రామరాజు మద్దతు కోరినా ఆయన తిరస్కరించారు. ఈ మాజీ ఎమ్మెల్యేల వివాదం అధినేత చంద్రబాబు వద్దకు చేరింది. దీంతో ఇద్దరు నేతలకు చంద్రబాబు నుంచి పిలుపొచ్చింది. ఇవాళ చంద్రబాబును కలిసేందుకు శివరామరాజు రామరాజు వెళ్లారు. భేటీ తర్వాత శివరామరాజు తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే ఛాన్స్ ఉంది. ఈ రోజు చంద్రబాబును ఇద్దరు నేతలు కూడా ఇవాళ సాయంత్రం కలవబోతున్నారు. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీనివాస్ మనకు అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, ఈ టికెట్ల పంచాయతీ అనేది ఖచ్చితంగా చాలా చోట్ల నేతల మధ్య చిచ్చు రాజేస్తోంది. అయితే ఇప్పుడు ఉండిలో నెలకొన్న ఈ టికెట్ల పంచాయతీ ఏంటి? హరీష, ఉండి పంచాయతీ అనేది కూడా అంటే తెలుగుదేశం పార్టీకి ఉండి నియోజకవర్గం కంచుకోటగా ఉంది. గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఉండిలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేస్తున్నారు. అయితే సీట్ల పంచాయతీ అనేది ఇప్పుడు కొంత రోజు రోజుకి కూడా ఉత్కంఠంగా మారుతున్న పరిస్థితి కూడా ఉన్నాయి. మాజీ ఎమ్మెల్యే శివరామరాజు అలాగే సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు మధ్య ఈ వివాదం రోజు రోజుకి కూడా మరింత పెరుగుతుంది. 2 రోజుల క్రితం టికెట్ దక్కించుకున్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు శివరామరాజు కార్యాలయానికి రావడం జరిగింది. అయితే ఆయనతో కలిసేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. ఆయన్ని తన కార్యాలయంలో కూడా మీడియాతో మాట్లాడటానికి వీల్లేదు, వెళ్ళిపోమని చెప్పి కూడా సూచించిన నేపథ్యం. మరోవైపు నిన్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా ఫోన్ లో శివరామరాజుతో మాట్లాడేందుకు ప్రయత్నించినప్పుడు కూడా ఆయన తన అసమ్మతిని కూడా తెలియజేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో రామరాజును అయితే కూడా ఉండి నియోజకవర్గంలో గెలవడం, తన పోటీలో ఉంటానని చెప్పి కూడా స్పష్టం చేయడం జరిగింది. తాను మాట్లాడదలుచుకుంటే కేవలం చంద్రబాబు నాయుడుతోనే మాట్లాడతాను, ఇతరులు ఎవరితోనూ కూడా ఈ అంశం మీద చర్చించే అవకాశం లేదని కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే నిన్న ఉండి ఈ పంచాయతీ అంతా కూడా జిల్లాకు వచ్చినటువంటి చంద్రబాబు దృష్టికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీసుకెళ్లడం జరిగింది. ఈ సందర్భంలోనే ఈ రోజు ఉదయం ఇద్దరు నేతల మధ్య అంటే సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు అలాగే మాజీ ఎమ్మెల్యే శివరామరాజుకి హైదరాబాద్ రావాలని చెప్పి కూడా చంద్రబాబు నుంచి వచ్చి కలవాలని చెప్పి కూడా సమాచారం వచ్చిన నేపథ్యంలో ఇరువురు నేతలు కూడా హైదరాబాద్ పైన మరి కొద్దిసేపట్లోనే ఇరువురు నేతలు చంద్రబాబు నాయుడుతో కలిసి ఈ ఉండి ఎమ్మెల్యే సీటు విషయం పైన చర్చించే అవకాశం ఉంది. ఆ తర్వాత శివరామరాజు చంద్రబాబు నాయుడు కలిసిన తర్వాత తన కార్యాచరణ ప్రకటించే విధంగా కూడా ప్రణాళిక సిద్ధం చేసుకున్న పరిస్థితి. మొత్తం మీద ఉండి పంచాయతీ అనేది కూడా టీడీపీలో రోజుకో రకంగా ఉత్కంఠ రేపుతున్న పరిస్థితి కూడా నెలకొన్నాయి. హరీష, థ్యాంక్ యూ శ్రీనివాస్.